విశాఖ అభివృద్ధిలో క్రెడై సహకారం ఎంతైనా అవసరమని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో జరుగుతున్న క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రెడై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 9వ ప్రాపర్టీ ఎక్స్పో రెండో రోజు విజయవంతంగా సాగింది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు వినియోగదారులు ఎక్స్పోను సందర్శించారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఉండే ప్రాజెక్ట్స్ ను ఎంపిక చేసుకున్నారు. సుమారు 80కి పైగా ఎగ్జిబిటర్లు ఈ ఎక్స్పోలో తమ ప్రాజెక్టులను అందుబాటులో ఉంచారు. ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు సంబంధించి ఆయా స్టాల్స్ లో సందర్శకులకు వివరించారు. క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోను ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి దర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు పలువురిని క్రెడై ప్రతినిధులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ దృఢ నిశ్చయంతో ఉన్నారని సుబ్బారెడ్డి చెప్పారు. ఒకే వేదికపై వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వారి సొంతింటి కలను నిజం చేసే క్రమంలో ఎక్స్పో నిర్వహించడం అభినందనీయమన్నారు. మనకి దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశంలోనే విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. అందుకనే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ నగర అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని ఈ మధ్యకాలంలో గత 2.5 సంవత్సరం నుంచి విశాఖలో రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశాము, గ్రీన్ బెల్ట్ ఏ విధంగా అభివృద్ధి చేశాము, ట్రాఫిక్ సీజ్ చేయటం, ఫ్రీ చేయటం కోసం ఏ విధంగా సిగ్నల్స్ దగ్గర ఏ విధంగా ఏర్పాట్లు చేశామనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఈ మధ్యకాలంలో బీచ్ రోడ్ని చాలా సుందరంగా, అందంగా తీర్చిదిద్దడం వల్ల ఈరోజు బీచ్ రోడ్లో సాటర్డే, సండే వచ్చిందంటే ప్రజలతో బీచ్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని విశాఖని పర్యాటకుల డెస్టినేషన్గా, హబ్గా తయారు చేయడం కోసం మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా మరీ ముఖ్యంగా ఎఫర్డబుల్ హోమ్స్ బిల్డ్ చేసే కాన్సెప్ట్ డెవలప్ చేయడం కోసం బిల్డర్స్ కూడా అన్ని విధాలా ప్రభుత్వ సైడ్ నుంచి కూడా సహకారం అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు, గ్రీనరీ విషయంలో విశాఖ నగరం గ్లోబల్ సిటీస్తో పోటీ పడే విధంగా గ్రీనరీ డెవలప్ చేసేదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యనే టెర్రస్ గ్రీనరీ కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసి బిల్డర్స్ అందరితో కూడా ఆ కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో నిర్మాణ రంగంలో వైజాగ్ దేశంలోనే ఒక ప్రముఖ స్థానంలోకి వచ్చే విధంగా నగర అభివృద్ధి చేయబోతున్నాం. కాబట్టి తప్పకుండా అన్నిట్లో మన విశాఖ నగరం ముందుండే కార్యక్రమం చేస్తుంది. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో పరిపాలనా రాజధానిగా చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ నగరం అభివృద్ధికి అన్ని విధాలా మా ప్రభుత్వం ఇంకా ముందు తీసుకుపోయేదానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా చెప్పారు. రెండో రోజు క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోలో వినియోగదారులు పాల్గొని ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వరరావు, క్రెడై విశాఖ చాప్టర్ చైర్మన్ కేఎస్ఆర్కే ప్రసాద్, ప్రెసిడెంట్ ధర్మేందర్, గౌరవ కార్యదర్శి, ఎక్స్పో కన్వీనర్ వి శ్రీను తదితరులు పాల్గొన్నారు.